కరెంట్ ఉన్న వాళ్ళల్లో మంచి టైమింగ్ ఉన్న వాళ్ళు, అయ్యో బాగుంది ఇక్కడ కామిక్ అయినా ఏదైనా డెలివర్ చేయగలుగుతారు కాన్ఫిడెంట్గా మీరు చెప్పగలిగే పేర్లు ఏమన్నా ఉన్నాయా సార్? ఒక పేరండి, ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ అందరిలోకి నాకు నా పర్సనల్గా షూర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే నెంబర్ 1. అతను దాకా డైలాగ్ చెప్పడం కానీ ఆ దమ్ము ఉన్నటువంటి ఆర్టిస్ట్ లేడు. డాన్స్ కానీ డైలాగ్ కానీ యాక్షన్ కానీ ఏదైనా సరే మంచి దమ్ము ఉన్నవాడు. అతని తర్వాత బన్నీ, అతని తర్వాత మహేష్ బాబు. అంతే తప్ప నేను డైరెక్ట్గా చెప్పగలను, ఇది ఎన్నోసార్లు చెప్పేమా, అదేలేండి నా అభిప్రాయం. అది నా అభిప్రాయం అంతే. అఫ్ కోర్స్ మిగిలిన వాళ్ళు నేనే ఆర్టిస్ట్ కాదని నేను అంటలేదుగా. ఇప్పుడు మీకు ఇష్టమైన బంధువులు ఎవరంటే అమ్మ అంటాం కదా. ఇవాళ రేపు అమ్మ దగ్గర నువ్వు ఉండకపోవచ్చు. కరెక్టే. ఇప్పుడు అమెరికా వెళ్ళి ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి అమ్మ తాను అమ్మదే. నటీమణుల గురించి మాట్లాడుకుంటే కూడా సార్, ఒక సావిత్రి గారు, తర్వాత సౌందర్య గారు, అంటే అలా ఆ పేర్లు అలా ఉండిపోయాయి. తర్వాత సావిత్రి గారితో యాక్చువల్లీ కానండి, అదే అదే ఆవిడ ఒక డిక్షనరీ. సౌందర్యతో చేశాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే చాలా సిన్సియర్ ఆర్టిస్ట్ అండి. బా, నాకు చాలా ఇష్టం అమ్మాయి అంటే. నేనంటే కూడా చాలా గౌరవం అమ్మాయి. పెద్దవాళ్ళన్నా చిన్నవాళ్ళన్నా గౌరవం. తన పోవి లేకుండా ఉండటం, హోటళ్ళు గేటళ్ళు తిరగడాలు అలాంటివి లేవు. తను తన తల్లి తండ్రి ఆ ప్రశాంత్ కుటీర్లోనే ఉండేవారు. బా, ఇక్కడ హోటళ్ళు లేవు. అవును సార్, అవును. మంచిది, బాగా సిన్సియర్ ఆర్టిస్ట్. చాలా మంది చెప్తారు సార్, సౌందర్య గారు అనగానే మంచి పిల్ల, మంచితనం గురించి ఎక్కువ హైలైట్ చేస్తారు అందరూ. గౌరవం అండి, పెద్దలంటే గౌరవం, చిన్నవాళ్ళతో ఎలా ఉండాలి, అసలు ఆర్టిస్ట్ అంటే ఎలా ఉండాలో అమ్మాయి దగ్గర నేర్చుకోవాలి. బా, ఆడవాళ్ళు నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి ఆ అమ్మాయి దగ్గర. అందుకనే తొందరలో పోయింది. అంటే అన్ని సంవత్సరాలు అప్పట్లో షెల్ఫ్ లైఫ్ అలా ఉండేది కదా సార్. ఇప్పుడు ఈ మధ్య ఎందుకు ఆ షెల్ఫ్ లైఫ్ అనేది, అంటే 15-20 ఏళ్ళు 30 ఏళ్ళు ఒక ఇండస్ట్రీలో ఒక స్థానం అలాగే ఉంచుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అది ఈ మధ్య కాలంలో అలా 3-4 ఇయర్స్కే మారుతున్నారు కదా సార్, ఎందుకంటారు? అది ఎప్పుడు ఎవరికి వస్తుంది, నీ బిహేవియర్ ఏది మంచిదైతే వస్తుంది. నువ్వు ఎలా ఉన్నావు ఏంటి అనేది. రాకన్ మానవ హాని వృద్ధులు మహారణ్యంలో దాగినాను. నువ్వు మహారణ్యంలో ఉన్నా నీకు జరగాల్సిన వృద్ధాప్యం, నువ్వు జరగాల్సిన వృద్ధి అన్నీ జరుగుతూనే ఉంటాయి. దాని నిదర్శనం ఏంటి చెప్పండి? కన్నడ రాజకుమార్. కన్నడ వాళ్ళందరూ రాముడు దేవుళ్ళ కొలుస్తారు. ఆయన కర్మ చూడండి. నరహంతుడు వీరప్పన్ దగ్గర 109 రోజులు గోచి పెట్టుకుని అరణ్యంలో మహారణ్యంలో 109 రోజులు బతికాడు. మరి కర్మ. రాకన్మానవ హాని వృద్ధులు, ఇది జరగాల్సిన హాని, వృద్ధాప్యం, ఓల్డ్ ఏజ్ అన్నీ ఎక్కడున్నా వస్తాయి. కాకన్మానవ పూర్వజన్మ కృతంబులు, గుడ్ ఆర్ బ్యాడ్, నువ్వేం చేసావు అది నీ వెనకాల వస్తూనే ఉంటుంది. పోకన్మానదు దేహము ఏ విధంబున రక్షించి పోషించిన. విన్నావా? పోకన్మానదు దేహము ఏ విధంబున పోషించి రక్షించిన. ఎంత చేసినా పోవాల్సిందే. పత్రుగారు గారు చెప్పారు ఈ పద్యాలు. అంటే సాహిత్యంతో అప్పుడు బాగా సాహిత్యాన్ని చదివి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా ఉండేది సార్. ఈ మధ్యకాలంలో భాష అయినా సాహిత్యం, చదువు కూడా పెద్దలు సృష్టించింది, లైఫ్కు లింక్ చేసి పెట్టారండి. ఇక తమాషా పొట్ల, అర్థమైందా?